ఇండస్ట్రీలో నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టం, స్పిరిచువల్ వరల్డ్లో ఆయన అంటే అంత ఇష్టం. వారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాంటి మహనీయుల్ని కలవటం అనేది ఒక వరం అండి. ఆయన్ని ఒక సందర్భంలో అదృష్టవశాత్తు కలుసుకున్నప్పుడు ఆయనకి పాడి వినిపించడం అనేది నిజంగా లైఫ్లో మర్చిపోలేని ఒక అద్భుతమైన ఘట్టం అది. హనుమాన్ రిలీజ్ తర్వాత అది రిలీజ్ తర్వాత ఎందుకంటే అప్పటికే అసలు ఆ ట్యూన్ బీభత్సంగా వెళ్ళిపోయింది జనాలందరికీ. మీరు ఎప్పుడైతే ఈ వర్షన్ పాడారో, నేను వీటికి కాపీరైట్ ఇష్యూస్ కదా, ఇది కొంచెం ఫ్రీ వర్షన్ అనేటప్పుడు ఇది ఎక్కువ నాకు అప్పటి వరకు అది ఎవరు చేశారనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. విచిత్రంగా నేను అతని దగ్గర పాడింది బయటకు వచ్చి నేను నా సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయింది. లైక్ ఆల్మోస్ట్ 1 crore వ్యూస్కి వెళ్ళిపోయింది. అది నేను షాక్లో ఉన్నాను. లేదు అది అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఎప్పుడు కూడా 2-3 పేర్లు కనబడినప్పుడు ఎవరు ఏం చేశారు అనేది ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే పోస్టర్స్ అన్నిటి మీద బయట మ్యూజిక్ అని 3 పేర్లు వేసేయటం, స్క్రీన్ మీద పడేటప్పటికి మనకి 3 పేర్లు పైన మ్యూజిక్ అని, కింద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెపరేట్ లేకపోవడం వలన ఇలా చిన్న చిన్న వీటి వల్ల ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అదే బట్ మీరు శ్రీనివాస్ గారి ముందు పాట పాడేటప్పటికి అందరికి అది నేను చెప్తున్నాను కదంటే, ఏది ప్లాన్ చేసుకుంది కాదు, అంత భగవంతు నిర్ణయం అలా జరిగిపోయింది. ఆయనకి మీరు ఇచ్చిన గురుదక్షిణ అలాగా మీకు యూజ్ అయింది. అది నిజంగా నాకు సాయంత్రం వేళ నిజంగా ఆయన ముందు అలా పాడడం అనేది ఒక మంచి అనుభూతి అండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక అనుభూతి.